నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోనే డాక్యుమెంట్ రైటర్స్, స్టాంప్ వండర్స్ గత 10 రోజులుగా పెన్డౌన్ నిరసన కార్యక్రమం చేస్తున్నారు. బుధవారం కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ పట్టణ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు వారికి సంఘీభావం తెలిపారు. 10 రోజులకు పనులు లేక ఇబ్బంది పడుతున్న కార్మికులకు వైసీపీ నేత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి 25,000 రూపాయలు విరాళములిచ్చారు. డాక్యుమెంట్ రైటర్లకు వైసీపీ అండగా ఉంటుందని తెలిపారు. ఇక్కడ సంఘీభావం తెలియడానికి వచ్చిన మన వైసీపీ నాయకులు కానీ ప్రజలు కానీ అందరికీ మనం ఒకసారి మన హార్దిక శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. గత 10 రోజులుగా మన స్టాంప్ రైటర్లు కానీ స్టాంప్ వెండర్లు కానీ వారి జీవనోపాధి కోల్పోయేదానికి ఈ గవర్నమెంటు ఒక 396 అనే జీవోని ఒకదాన్ని తీసుకొని వచ్చి పీపీపీ విధానం అనే ఒక ప్రైవేటు పార్టీలకి ఈ గవర్నమెంటు రిజిస్ట్రేషన్లు చేసేవన్నీ కూడా ప్రైవేటు పార్టీలకు పోయే విధంగా ఒక జీవోని తీసుకురావడం, ఆ జీవో అమలైతే ఇక్కడ నిరుపేదలైన ఈ స్టాంప్ రైటర్లకు కానీ స్టాంప్ వెండర్లకు కానీ వారి దగ్గర పనిచేసే పిల్లకాయలకు కానీ జీవనోపాధి కోల్పోవడం అనేది ఖచ్చితంగా జరగద్ది. ఈ గవర్నమెంట్లో వాళ్ళకి సంపాదన కోసం ఏమైనా చేయడానికి ఈ తెలుగుదేశం గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారు కానీ వారి ప్రియ తనయుడు లోకేష్ బాబు గారు కానీ ఎన్ని కుట్రలైనా పనేదానికి, వారి సంపాదన పెంచుకునేదానికి, వారి అనునాయులు సంపాదన పెంచుకునేదానికి ప్రైవేటు పరం చేస్తే ఈ స్టేట్ అంతా ఒకరి చేతిలోకి పోతుంది. వాడిచ్చే కమిషన్లు పార్టీకో ఆ నాయకులకో ముడతాయి. కాబట్టి ఈరోజు ఈ విధంగా ప్రతి దానిని కూడా అమ్ముకోవడానికి ఈ గవర్నమెంట్ సిద్ధపడి ఉంది. ఈరోజు కావలిలో మా ప్రీతమ నాయకులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం మీకు ఈ స్టాంపు రైటర్లకు కానీ స్టాంప్ వెండర్లకు కానీ ఇక్కడ పనిచేసే కార్మికులకు కానీ మద్దతు తెలిపేదానికి ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి వచ్చున్నాము. ప్రతాప్ రెడ్డి గారు 2 రోజుల్లో వస్తారు. వారు కూడా వచ్చి స్వయంగా మీకు సంఘీభావం తెలియజేస్తారు. ఆనందంగా ఉందండి. ఎందుకంటే మన మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ లేకపోయినను ఆయన చాలా దూరంలో ఉన్నప్పటికీ టౌన్ అధ్యక్షుల్ని తీసుకొచ్చి అలాగే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఇక్కడికి పంపించి వాళ్ళు మాకు ఎంతో అండగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ మా డాక్యుమెంట్ రైటర్ల తరపున, వెండర్ల తరపున, డిటిపి ఆపరేటర్ల తరపున మేమందరం వాళ్ళకి ధన్యవాదాలు మరీ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు 9 రోజుల నుంచి ఈరోజుతో 10వ రోజు అండి. ఈ 10 రోజుల నుంచి మేము ఈ పెన్డౌన్ కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతున్నాం. స్వచ్ఛందంగా మా ఖర్చులు మేమే పెట్టుకుంటూ చేసుకుంటూ పోతుంటే ఈరోజు మన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు పిల్లలను ఉద్దేశించి తను లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు, వాళ్ళ దిన సంపాదన లేదు వాళ్ళకి, కాబట్టి వాళ్ళు తన వంతు సహాయంగా 25,000 రూపాయలు ఈరోజు ఇచ్చి పిల్లల్ని ఆదుకున్నారు. ఆయన మనసును కూడా మేమెంతో గొప్పగా చెప్పుకుంటున్నాం. అయితే ఈరోజు ఇక్కడికి వచ్చేసిన వీళ్ళందరికీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఎందుకంటే ఈరోజు ఇప్పటివరకు మేము ఎవరిని పిలవలేదు, ఈరోజు వీళ్ళని కూడా మేము పిలవలేదు, ఆహ్వానించలేదు. అయినప్పటికీ మన పిల్లలు ఈరోజు ఇంత కష్టపడుతూ ఉన్నారు, ప్రజలకి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి,
వీళ్ళందరినీ మనం ఖచ్చితంగా మన సంఘీభావం తెలపాలని వాళ్ళకై వాళ్ళు వచ్చి మాకు కూర్చొని మాకు సంఘీభావం తెలిపిన వాళ్ళందరూ పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలుపుకుంటున్నాం.